హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ ఐ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ One UI 9 లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. సామ్సంగ్ వాళ్ళు లాస్ట్ వీక్ మనకి 9.0 బేటా 1 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఓన్లీ ఫర్ S26 సిరీస్ కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. అది కూడా మనకి బేటా వర్షన్స్ లో ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మీరు బేటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ సామ్సంగ్ మెంబర్ యాప్ లోకి వెళ్ళాలి. ఇండియాలో వచ్చేసి మనకి May 26th లాంచ్ అవుతుంది అనమాట ఈ బేటా వర్షన్ అనేది. మీ దగ్గర కనుక S26 సిరీస్ డివైస్ ఉంటే ఈ మెంబర్షిప్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ పైన యాడ్స్ వస్తాయి కదా, దీంట్లో మీరు లెఫ్ట్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు One UI బేటా ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ ఫర్ One UI 9 బేటా ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసి బేటా ప్రోగ్రామ్ హోమ్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ఈ బేటాలో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. కింద సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా One UI 9.0 అని చెప్పి చూపిస్తుంది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు Android 17 మీద అయితే రన్ అవుతుంది. ఫస్ట్ లాక్ స్క్రీన్ తో అయితే స్టార్ట్ చేద్దాము. నాకు లాక్ స్క్రీన్ మీద కొత్తగా కనిపించిన న్యూ ఫీచర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యూజిక్ ప్లేయర్ లో అయితే మనకి న్యూ యానిమేషన్స్ అయితే చూపిస్తాయి మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు. అండ్ ఆల్సో నౌ బ్రీఫ్ కానీ రిమైనింగ్ విజిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో మీకు డార్క్ బ్లర్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది Android 17 లో మనకి గూగుల్ వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ లో యాడ్ చేశారు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ మొత్తం మీకు చాలా స్మూత్ గా కనిపిస్తుంది. మీరు యూస్ చేసేటప్పుడు కావచ్చు, యాప్స్ ఓపెనింగ్ స్పీడ్స్ అవ్వచ్చు, చాలా స్మూత్ అండ్ రిచ్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్విక్ ప్యానల్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి మ్యూజిక్ విజిట్ ని అయితే అప్గ్రేడ్ చేశారు. న్యూ యానిమేషన్ చూపిస్తుంది సాంగ్ ప్లే అయ్యేటప్పుడు. అండ్ ఆల్సో ఇక్కడ నా ట్రైఫోల్డ్ లో 8.5 రన్ అవుతుంది. సో ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఐకాన్ చూడొచ్చు, మనకి మొత్తం ఫ్లాట్ గా ఉంటది. ఇక్కడ పాస్ బటన్ కానీ ఫార్వర్డ్ బటన్ ఆర్ బ్యాక్వర్డ్ బటన్ చూస్తే బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ 8.5 లో మీడియా అవుట్పుట్ అని చెప్పి ఉంటుంది. ప్రీవియస్ గా అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు వచ్చేసి మీడియా అవుట్పుట్ బదులు జస్ట్ అన్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఈ సౌండ్ బార్ అయితే కొంచెం పెద్ద చేశారు. ప్రీవియస్ గా జస్ట్ లైన్ లా ఉంటుంది. అండ్ ఆల్సో క్విక్ ప్యానల్ లో కూడా మీకు ఐకాన్స్ అన్ని కొంచెం పెద్దగా కనిపిస్తాయి. మీరు క్విక్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ బ్రైట్నెస్ బార్ కావచ్చు, సౌండ్ బార్ కావచ్చు, మొత్తం పెద్దగా ఉంటాయి. అండ్ ఆల్సో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి కదా, డార్క్ మోడ్ కంట్రోల్ అండ్ సౌండ్ కంట్రోల్, ఈ రెండింటిని సపరేట్ చేశారనమాట. ఎడిట్ లోకి వెళ్తే ఈ సౌండ్ బార్ ని అండ్ ఆల్సో ఈ డార్క్ మోడ్ ని రెండింటిని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ విజిట్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రీవియస్ గా మనకి స్టాండర్డ్ 3x4 లో ఉండేది. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే 2x2 కానీ లేదు అంటే 4x4 కానీ సైజ్ అనేది మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పాండబుల్ ఏరియా ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఈ ఎక్స్పాండబుల్ ఏరియాలో మనకి కింద యాడ్ కంట్రోల్స్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఒక దాంట్లో, స్క్రీన్ షాట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఒక దాంట్లో బెటర్ గా ఆర్గనైజ్ చేశారనమాట. మీరు అదే 8.5 లో చెక్ చేసుకుంటే ఈ ఎక్స్పాండబుల్ ఏరియాలోకి కంట్రోల్స్ అనేవి యాడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇక్కడ నుంచే మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫైల్స్ యాప్. ఫైల్స్ యాప్ అయితే మళ్ళీ రీడిజైన్ చేశారు. ఇక టాప్ లో మనకి రోలా ఉండాలి, ఇప్పుడు మళ్ళీ కాలమ్స్ లాగా మనకి డౌన్లోడ్ ఇమేజెస్, వీడియోస్ అని చెప్పి ఫైల్స్ అయితే చూపిస్తున్నారు. ఈ ఫైల్స్ యాప్ ని 8.5 లోనే కొంచెం రీడిజైన్ చేశారు. మధ్యలో వచ్చేసి రీసెంట్ ఫైల్స్ అండ్ స్టోరేజ్ లో కూడా ఇక్కడ 8.5 లో చూడొచ్చు ఎంత జీబీ ఖాళీ ఉంది, ఎంత ఫిల్ అయింది అని చెప్పి గ్రాఫిక్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. 9.0 లో కొంచెం చేంజ్ చేశారనమాట. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు న్యూ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ అడ్వాన్స్ లో చెక్ చేయొచ్చు. ప్రీవియస్ గా అయితే మనకి సెలెక్ట్ టెక్స్ట్ ఇన్ ద ఇమేజ్ అని మాత్రమే చూపిస్తుంది. 9.0 లో చూసుకుంటే మనకి న్యూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. పీడిఎఫ్స్ కానీ టెక్స్ట్ ఫైల్స్ కానీ ఇదే యాప్ లో అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఆల్సో ఏఎన్ యూస్ చేసుకొని ఫైల్ సమ్మరీస్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ గెలాక్సీ AI లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, గెలాక్సీ AI లో మీకున్న ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఆ ఫీచర్స్ కింద ఉన్న టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దాన్ని One UI 9 లో తీసేశారు. కంటెంట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నాకైతే One UI 9 స్టైలే బాగా నచ్చింది. 8.5 లో మరి టూ మచ్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో అవైలబుల్ గా ఉంది. సో దాన్ని తీసేసి మంచి పని చేశారు. ఇక్కడ డిజిటల్ వెల్ బీయింగ్ అండ్ పేరెంట్ కంట్రోల్స్ రెండు ఒక దాంట్లో ఉంటాయి. One UI 9 లో దాన్ని సపరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ల్యాబ్స్ లోకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకు ఒక న్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాప్ హ్యాండిల్స్ అనేవి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో చూపించాలా వద్దా అనేది ఆప్షన్ చూపిస్తున్నారు. సో మీకు స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో మీరు ఫోన్ లో యూస్ చేసేటప్పుడు యాప్ హ్యాండిల్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీరు కావాలంటే ఈ ఫీచర్ ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు 2 అప్లికేషన్స్ ని యూస్ చేస్తుంటే ఫ్రీ స్పేస్ అనేది ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు న్యూ ఆప్షన్ వాట్స్ న్యూ ఆన్ One UI 9 అని చెప్పి చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే టెక్స్ట్ స్పాట్ లైట్ అని చెప్పి కొత్త న్యూ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఏమైతుందంటే మీ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్
ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఆల్సో షార్ట్ కట్ ని మీ హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసి పెడుతుంది. విజిబిలిటీ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు కొన్ని న్యూ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెక్యూర్ ఫోల్డర్ యూస్ చేస్తాం కదా సామ్సంగ్ లో, దీంట్లో ఆటో లాక్ ఉంటుంది కదా, ఈ ఆటో లాక్ లో మనకి న్యూ టైమింగ్స్ అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ వర్షన్ తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు 15 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది, ఆర్ 30 సెకండ్స్ 1 మినిట్. ఈ 3 ఆప్షన్స్ ని కొత్తగా తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సామ్సంగ్ నోట్స్ యాప్ లో, సామ్సంగ్ నోట్స్ యాప్ ఓపెన్ చేస్తే సో ఏదైనా టెక్స్ట్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి కొత్తగా టేప్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ పైన మనకి ఆప్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కదా, దీంట్లో పక్కకి స్క్రోల్ చేసుకుంటే టేప్ అని చెప్పి మనకు ఒక న్యూ ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏదైనా టెక్స్ట్ ని హైడ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఎస్ పెన్ తో స్క్రోల్ చేస్తే చాలు టెక్స్ట్ అనేది హైడ్ అవుతుంది. దీని విడ్త్ గానీ థిక్నెస్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు సన్నగా కావాలి అనుకుంటే దాన్ని సన్నగా చేసి మీరు కావాలంటే ప్యాటర్న్ ని చేంజ్ చేసుకోవచ్చు. కలర్ కావాలి అంటే బ్లాక్ లో కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ టేప్ అనే ఆప్షన్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫీచర్, మీరు కెమెరాని ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ కార్నర్ లో మైక్రోఫోన్ ఆర్ కెమెరా యాక్సెస్ అయినప్పుడు గ్రీన్ ఐకాన్ చూపిస్తుంది కదా, మీరు క్విక్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఐకాన్స్ అనేవి రీడిజైన్ అవుతాయి. ప్రీవియస్ గా అయితే ఈ రెండు ఒకటే దాంట్లో చూపిస్తాయి విత్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వచ్చేసి బ్లర్ బ్యాక్గ్రౌండ్, బ్లూ కలర్ వచ్చేసి మీ జీపీఎస్ ని ట్రాక్ చేస్తుంది, గ్రీన్ కలర్ వచ్చేసి మీ కెమెరా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సామ్సంగ్ బ్రౌజర్ లో, మీరు సామ్సంగ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ బ్రౌజర్ అసిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఈ బ్రౌజర్ అసిస్ట్ లో కిందకి స్క్రోల్ చేస్తే ఆస్క్ ఏఐ అని చెప్పి ఒక న్యూ బేటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. జనరల్ గా క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ ఏఐ అని చెప్పి ఒక సెపరేట్ ట్యాబ్ ఉంటుంది కదా, అలానే సామ్సంగ్ బ్రౌజర్ లో ఆస్క్ ఏఐ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ 8.5 తో కంపేర్ చేసినప్పుడు చూడొచ్చు ఆస్క్ ఏఐ ఫీచర్ అయితే కొత్తగా కనిపిస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, మీరు బ్రౌజర్ లో ఉన్నప్పుడు ఇక్కడ కింద రెండిట్లోనూ మనకి గెలాక్సీ ఏఐ ఫీచర్ అయితే చూపిస్తుంది, కానీ One UI 9 లో ట్యాప్ చేసినప్పుడు మనకి కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఏఐ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఇక్కడ అడగొచ్చు. మనకి 8.5 లో అయితే ఆప్షన్స్ అయితే ఉండవు. అండ్ ఆల్సో అంతేకాకుండా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అన్ని హిస్టరీ లాగా ఇక్కడ చూపిస్తుంది. కొత్తగా ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఇంకో న్యూ క్వశ్చన్ అనేది అడగొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు గేమింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ న్యూ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ పర్ఫార్మెన్స్, బ్యాలెన్స్ అండ్ బ్యాటరీ సేవర్ ఉంటుంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ 100%, షార్ట్ కట్ బార్ అండ్ నోటిఫికేషన్ ఆప్షన్స్ ఇక్కడే చూపిస్తూ ఉంటాయి. ప్రీవియస్ గా అయితే 3 డాట్స్ బటన్ లేదు, డైరెక్ట్ గా సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయగానే చూడొచ్చు సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఫంక్షనాలిటీ అనేది ఏం మారలేదు, కాకపోతే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఇక్కడే కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేశారు. అండ్ ఆల్సో మీరు ఎవరికన్నా కాల్ చేసినప్పుడు అదే నెంబర్ కి మీరు ప్రీవియస్ గా కనుక కాల్ చేస్తుంటే వాళ్ళ కాల్ హిస్టరీ కానీ చాట్ హిస్టరీ కానీ ఇక్కడే చూపిస్తుంది. ఈ నెంబర్ కి నేను ప్రీవియస్ గా చాట్ చేశాను April 8th అండ్ హాయ్ అని చెప్పి మెసేజ్ కూడా పెట్టాను. ఈ కాల్ హిస్టరీ కానీ మెసేజ్ హిస్టరీ కానీ మొత్తం ఇక్కడే చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కనుక హోమ్ స్క్రీన్ మీద విజిట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న అన్ని విజిట్స్ స్టైల్ అయితే పెద్దగా ఏం చేంజ్ చేయలేదు, కానీ కొంచెం పెద్దగా అండ్ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవైతే ఇప్పుడు దాకా వచ్చిన One UI 9 లో న్యూ ఫీచర్స్. ఇది జస్ట్ ఏ బేటా 1, ఇంకా చాలా బేటాస్ అయితే రావాల్సింది ఉంది. ఈ సామ్సంగ్ One UI 9 వచ్చేసి మనకి S23 డివైసెస్ ఆర్ లేటర్ డివైసెస్ కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే రిలీజ్ డేట్ అనేది వేరే అవుతుంది. తెలిసిందే కదా, ఫస్ట్ లేటెస్ట్ ఫోన్స్ కి వస్తుంది, తర్వాత ఓల్డర్ డివైసెస్ కి మెల్లగా రిలీజ్ అవుతుంది అనమాట. సపోర్టెడ్ డివైసెస్ మోడల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. సామ్సంగ్ డివైసెస్ చాలా ఉంటాయి కదా. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.